ప్రతి శుక్రవారం చాలా మసీదులు ఉంటాయి కదా, ఆ మసీదుల ముందర బయటికి చాలా మంది వాళ్ళు నమాజ్ చేసుకొని వస్తుంటారు. హిందువులు కూర్చొని అరటిపండ్లో ఇదే కోవా బనులు హిందువులు అమ్ముకుంటే ఊరుకుంటారా? ముస్లిం సమాజం వాళ్ళ మసీదుల దగ్గర, దర్గాల దగ్గర, ఈవెన్ చర్చిల దగ్గర హిందువులు వెళ్ళి వ్యాపారం చేసుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేనప్పుడు మరి గుళ్ళ దగ్గర వాళ్ళు ఎందుకు ఉండాలి? టీటీడీలో వాళ్ళు ఎందుకు ఉండాలి? ప్రతి దైవస్థానానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు ఎందుకు ఉండాలి? ఇది ప్రశ్నించే హక్కు హిందువులకు ఉంటుంది కదా. సమానం. ఇప్పుడు సెక్యులరిజం అంటే టూ వే ఫ్లో ట్రాఫిక్ ఉండాలి. మీరు సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చి అమ్మినట్టే మరి ప్రతి మసీదు ముందర కూడా హిందువులు పెట్టుకొని ఇస్తారా? అది సాధ్యం కాదు. మన దేశంలో ఏమవుతుందంటే సెక్యులరిజం హిందువులు పాటించాలి, మైనారిటీలేమో వాళ్ళ మతం పాటిస్తారు. ఇది కొత్త విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కోవబ్బన్ అనేది కొత్తగా జరిగిన ఇంకొక ఉదంతం అంతే. ఇటువంటివి ఆగుతాయా అంటే హిందువుల్లో చైతన్యం వచ్చే ధరకు ఆగవు. నేను ఏమంటానంటే ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర అసలు ఆ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి మొత్తం వెనక్కి పోయి తరిచి చూడాలి. అందరూ కారణమే దీనికి. అతను వచ్చింది కూడా పోను అక్కడ ఆ సమ్మక్క సారక్క ఉన్న ఊరికి లోకల్ అతను కాదు, ఎక్కడో వేరే దూరం నుంచి వచ్చి అమ్ముతున్నాడు. అంత దూరం నుంచి అక్కడికి అతను వచ్చి అమ్ముకుంటానని అడిగితే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆలోచన ఉండాలి కదా.